కుటుంబంలో ఆస్తి తగాదాలను ఎదుర్కొంటున్నారు ప్రముఖ నటుడు మంచు మనోజ్. బైండ్ ఓవర్ బారిన పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబుకు బైండ్ ఓవర్ ను సమర్పించాల్సి వచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే కారణంతో స్వయంగా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఈ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించట్లేదు ఆయనకు. కుటుంబ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నానని, ఇక రెగ్యులర్గా తన కొత్త సినిమా భైరవం షూటింగ్లో పాల్గొంటానంటూ ఆయన ఇటీవలే వెల్లడించినప్పటికీ వివాదాలు ఆయనను వదిలేలా లేవు. కుటుంబంలో గొడవలు పడే సమయంలో జల్పల్లిలోని మంచు టౌన్షిప్ వద్ద హల్చల్ చేసినప్పటి వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. మంచు టౌన్షిప్ ఆవరణలో వాగ్వివాదానికి దిగిన వీడియో అది. మోహన్ బాబు నచ్చజెప్పుతున్నప్పటికీ వినిపించుకోకుండా ముందుకు దూసుకెళ్లటం ఇందులో రికార్డ్ అయ్యింది. ఆ సమయంలో మనోజ్ మద్యం సేవించి ఉన్నట్లు చెబుతున్నారు. నువ్వెవడ్రా చెప్పటానికి, బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మా ఇంటికొచ్చి అంటూ ఎవరినో ఉద్దేశించి చెప్పటం ఇందులో కనిపించింది. మోహన్ బాబు సహా పక్కనున్న వాళ్లు వెనక్కి లాగుతున్నప్పటికీ తూలుతూ ముందుకు వెళ్లటం ఇందులో చూడొచ్చు. మంచు మనోజ్ తనను కొట్టాడంటూ మోహన్ బాబు ఇదివరకే మంచు మనోజ్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్ కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్ కు గతంలో ఫిర్యాదు చేశారాయన. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పుందని, ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. సోమవారం తెల్లవారుజామున కూడా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ కు వివరించారు. ఉదయం 10:30 గంటల సమయంలో మరోసారి మనోజ్ అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇంట్లోకి జొరబడ్డారని, తనకు తన కుటుంబానికి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.